హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో కొబ్బరి పాలతో చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కొబ్బరి పాలతో వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ చికెన్ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని నీట్గా ఇలా వాటర్తో వాష్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, మీరు స్పైసీ ఎక్కువ తినేటట్టయితే కారం మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అప్పుడే మన చికెన్ పీసెస్కి మసాలా బాగా పట్టి టేస్టీగా ఉంటుందండి బిర్యానీ. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో 2 గ్లాసులు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్తో 2 సార్లు వాష్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి బిర్యానీ దినుసులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. దీనిపై మూత పెట్టుకుని మీడియం సెగలో చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ ఉడుకుతున్నప్పుడు చికెన్లోంచి వాటర్ వస్తాయి కదండి, ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఎగిరిపోయాక ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రైస్ కుక్కర్ తీసుకుని అందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైసే యూస్ చేశానండి. మనం ఇక్కడ కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యానికి 3.5 గ్లాసుల కొబ్బరి పాలు పోసుకున్నానండి. చికెన్ ఇప్పటికే 70% ఉడుకుంటుంది కాబట్టి ఈ 3.5 గ్లాసులు వాటర్ సరిపోతుందండి రైస్ ఉడకటానికి. కొబ్బరి పాలు ఎలా ప్రిపేర్ చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూసి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. బిర్యానీ కాబట్టి కొద్దిగా ఉప్పు ఎక్కువే పడుతుందండి. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకుని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. అరగంట తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన కొబ్బరి పాల చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి ఈ బిర్యానీని ప్రిపేర్ చేస్తే ఎప్పుడు బిర్యానీ చేద్దాం అనుకున్నా ఇదే బిర్యానీ ప్రిపేర్ చేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది ఇది. మీరు కూడా చికెన్ బిర్యానీని ఎప్పుడు ప్రిపేర్ చేసే విధంగా కాకుండా కొబ్బరి పాలతో ఇలా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.